ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శ్రీ లలితోపాఖ్యానం ప్రవచన పాఠంలో ఈరోజు మనం చదువుకోబోయేది మహాశంభుని ప్రాదుర్భావం. ఈ విధంగా ప్రార్థించగానే ఒక్కసారి పరమేశ్వరుడు దివ్యమైన రూపం ధరించి కనిపిస్తున్నాడు. ఆ స్వామి గజ చర్మాంబరధారి అయి నీలకంఠుడై శూలాన్ని కపాలాన్ని ధరించి ఎదురుగా సాక్షాత్కరించాడు. రెండు చేతులతో మూడు కళ్ళతో చిరునవ్వు నవ్వుతూ తెల్లగా ప్రకాశిస్తున్నాడు. ఆయన పక్కనే అమ్మవారు ఉన్నారు. అమ్మవారు చంద్రుని వంటి కాంతుల్ని వెదజల్లుతూ చల్లగా ఉంది. ఆ తల్లి 4 చేతులతో భాసిస్తూ ఒక చేతిలో అక్షమాల, మరొక చేతిలో పుస్తకం, మరో 2 చేతులతో వరదముద్ర, అభయముద్ర ధరించి మహాశంభువు పక్కనే ఉంది. అమ్మవారు పరచితి, ఆయన పేరు పరశంభు. ఆ ఇద్దరి స్వరూపం గోచరించింది. ఏదైతే ఇంతవరకు నిరాకారంగా వ్యాపించి ఉందో అదే సాకారమైంది. ఇదెలాగంటే పంచదారిని పంచదార చిలకగా తయారు చేసినట్టు అలా ఉన్న ఆ స్వరూపమే వ్యక్తమై ఎదురుగా కనపడింది. సర్వేషాం మూలభూతౌ తౌ దంపతి కరుణాకరౌ పరా మహాశంభునాద వదతాం దర్శనోత్సవం. సర్వానికి మూలమైన ఆది దంపతులు వీరిద్దరే. స్వామి వారందరికీ అభయాన్ని ఇస్తూ యుష్మదాగమనం జానే యుష్మాం జానే పరార్ధితాన్ బండాసురస్య దౌష్యం చ జానామి జగదంత కృత్ అన్నారు. మీరు బండాసురుని బాధలు తట్టుకోలేక నా దగ్గరకు వచ్చారు. ఈ సృష్టిలో ప్రళయం 3 రకాలుగా ఉంటుందని పరమేశ్వరుడు చెప్తున్నారు. ఒక ప్రళయం మహాప్రళయం, రెండవ ప్రళయం అవాంతర ప్రళయం, మూడవది కామ ప్రళయం. ఈ సమస్త జగత్తు అంతా లయమైపోవడం మహాప్రళయం. బ్రహ్మగారికి 100 సంవత్సరాలు నిండితే ఒక ప్రళయం వస్తుంది. దాన్ని అవాంతర ప్రళయం అంటారు. కాలం గణనని పరిశీలిస్తే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అని 4 యుగాలు. ఈ 4ంటికి కలిపి ఒక మహాయుగమని పేరు. ఇలాంటి మహాయుగాలు 71 అయితే ఒక మన్వంతరం. ఇలాంటి మన్వంతరాలు 14 అయితే ఒక కల్పం. బ్రహ్మగారికి ఒక కల్పం ఒక రోజు. ఇలాంటి రోజులు సంవత్సరానికి 365. ఇలాంటివి 100 అయితే ఆయనకి ఆయువు పూర్తవుతుంది. అప్పుడు ఏర్పడే ప్రళయం పేరు మహాప్రళయం. ఆ మహాప్రళయంలో బ్రహ్మగారికి కూడా స్వతంత్రం ఉండదు. కల్పాంతరంలో వచ్చే అవాంతర ప్రళయం నుంచి సృష్టిని రక్షించడం బ్రహ్మదేవుడి పని. ఆయన మళ్ళీ పొద్దునే లేచి సృష్టిని మొదలు పెడతాడు. మనం ఎలాగైతే పగలంతా పనిచేసి రాత్రి విశ్రాంతి తీసుకుని ప్రొద్దునే లేచి మళ్ళీ పనులు ప్రారంభిస్తామో అలా ఆయన కూడా కల్పకాలం పనిచేసి కాస్త విశ్రాంతి తీసుకుని తరువాత మళ్ళీ సృష్టి ప్రారంభిస్తాడు. మనం గతం రోజు విడిచిపెట్టిన పనిని ఈ రోజు ఎలా ప్రారంభిస్తున్నామో గత కల్పంలో వదిలిన దాన్ని బ్రహ్మ మళ్ళీ కొనసాగిస్తాడు. దీన్నే వేదం సూర్యాచంద్రమసౌదాత యదా పూర్వమకల్పయత్ అని చెప్తుంది. నిజంగా ఒక్కసారి ఆలోచిస్తే ఈ అనంత విశ్వం, ఇందులో మనం ఎంత, ఈ కాలం ఎంత, దూరం ఎంత, అనాదిగా మానవుణ్ణి వేధిస్తున్న మహాప్రశ్న ఇది. కానీ దీని గురించి అంతు తెలుసుకుందామని తపస్సు ద్వారా ప్రయత్నించి సమాధానం రాబట్టిన ఏకైక మహాత్ములు భారతీయ మహర్షులు. వాళ్ళు మాత్రమే ఈ రహస్యాల్ని చెప్పగలరు. అనంతకాల గణనాన్ని ఇచ్చారు. పరశంభువు చెప్తున్నారు, మహాప్రళయం నుంచి ఈ జగత్తుని ఆదుకునేవాణ్ణి నేను. ఈ మహాప్రళయంలో బ్రహ్మాదులంతా నాలో లీనమైపోతారు.
మళ్ళీ జగత్తు ఆరంభించినప్పుడు నేను వారందరినీ నాలోంచి వ్యక్తం చేస్తూ ఉంటాను. ఇదీ కాక మూడవది కామ ప్రళయం. మన్మధుడు ఎప్పుడైతే నశించిపోయాడో దానివల్ల వచ్చే వైపరీత్యమే బండాసుర వృత్తాంతం. ధర్మం క్షీణించిపోయింది. నీరసత్వం వచ్చింది. ఇలాంటివి అప్పుడప్పుడు జగత్తులో దుష్టశక్తుల విజృంభణ వల్ల జరుగుతూ ఉంటాయి. వీటిని కామ ప్రళయమని అంటారు. దీని నుంచి మాత్రం నా యొక్క శక్తి అయిన లలితా మహాత్రిపుర సుందరి మాత్రమే ఉద్ధరిస్తుంది. అయితే ఆయన పక్కనే ఉన్న శక్తి పరిచితి నేరుగా వచ్చేయవచ్చుగా. అంటే ఇక్కడ రహస్యాలు గ్రహించాలి. ఏది ఎలా రావాలో అది అలానే రావాలి. అక్కడ పరిచితి బ్రహ్మాండాలకి అతీతమైన శక్తిగా ఉంది. కానీ బ్రహ్మాండంలో కామప్రళయం పోగొట్టడానికి ఆ పరిచితిని బ్రహ్మాండ వాసులంతా ఆరాధించి సంపాదించుకోవాలి. అప్పుడు ఆవిడ మరో రూపంతో వస్తుంది. మహారాజు గారు శయనాగారంలో ఉన్నప్పుడు మామూలు వస్త్రాలు ధరించి పడుకుంటాడు. యుద్ధానికి వెళ్ళాలంటే యుద్ధానికి తగ్గ వస్త్రాలని ధరించి వెళ్తాడు. అలాగే ఆ పరిచితి కూడా కామప్రళయ నాశనం చేయడానికి మరో రూపం దాల్చి రావాలి. ఆవిడ రావాలంటే ప్రార్థించాలి. భగవంతుడు కూడా ఊరికినే రాడు. ఎవరు ప్రార్థిస్తారో వారికే భగవంతుడు. కనుక మీరంతా ప్రార్థించండి. అదే చేస్తున్నామయ్యా, ఇంకా అనుగ్రహించలేదంటే అయితే నేను మీకు సహకరిస్తాను అన్నాడు మహాశంభువు. ఆ మహాశంభునిచే మహాయాగం, ఆ కామప్రళయం నుంచి వారిని ఉద్ధరించడానికై ఆ చిచ్చక్తి ఉద్భవించాలి. కనుక నేను ఇప్పుడు ఒక యజ్ఞం చేస్తాను. మీరు చేసే యజ్ఞాలు చాలవు అన్నాడు మహాశంభువు. నిజానికి ఇక్కడి నుంచి కథంతా ఒకవైపు యోగశాస్త్రం, ఒకవైపు మంత్రశాస్త్రం, మరొక వైపు యాగశాస్త్రం, ఇంకోవైపు ఆత్మ విచారణ అనబడే వేదాంత శాస్త్రంతో కూడుకుని ఉంటుంది. ఇప్పుడు శంభువు ఒక యాగం చేయబోతున్నాడు. యాగం ఎలా చెయ్యాలో వివరిస్తున్నాడు. ఆయన చేసే యాగం పేరు మహాయాగము. లలితా సహస్రంలో మహాయాగ క్రమారాజ్య మహాభైరవ పూజిత అని వస్తుంది. మహాశంభువే మహాభైరవుడు. ఇప్పుడు ఆయన ఆ మహాయాగ క్రమాన్ని చేయబోతున్నాడు. ఆ మహాయాగంలోంచి అమ్మవారు ఆవిర్భవిస్తారు. ఆ యాగం శివుడే చెయ్యగలడు, మరొకడు చెయ్యలేడు. అమ్మవారి అనుగ్రహం రావాలంటే శివుడే ముందుకి రావాలి. శివాయ గురవే నమః. అమ్మవారే తన దశమహావిద్యలను శివుడిని తయారు చేయమంది. నేనా అని అడిగితే, నా గురించి నువ్వు చెప్పాలి, నీ గురించి నేను చెప్పాలి. మన గురించి ఇంకెవరికి తెలుస్తుంది అంది అమ్మవారు. నా విద్యలన్నిటికీ నువ్వే గురువు అంది. పరమేశ్వరుడు ఒక్కొక్క విద్యకి ఒక్కొక్క రూపంతో గురువు అయ్యాడు. శ్రీ విద్యకి మాత్రం దక్షిణామూర్తి రూపంతో గురువు అయ్యాడు. శ్రీ విద్యని స్వతంత్ర తంత్రం అంటారు. స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి. దక్షిణామూర్తి ఇచ్చిన విద్య ఆత్మ విద్య, అదే బ్రహ్మ విద్య. శ్రీ విద్యకి దక్షిణామూర్తి గురువంటే శ్రీ విద్య బ్రహ్మ విద్య. ఆ దక్షిణామూర్తే ఇక్కడ మహాశంభువు. ఆయన ఇప్పుడు గురువుగా రావాలి. ఆయన చెప్తున్నాడు, నేను వచ్చి ఒక యాగం చెయ్యాలి, కానీ దానికి ఒక షరతు. మీకు ఇప్పుడున్న ఆకారాలతో లాభం లేదు. మీ శరీరాలు పుంజుకోవాలంటే మీరొక పని చెయ్యాలి. నేను యాగం చేసి అగ్ని రగులుస్తాను. అందులో మిమ్మల్ని మీరు హుతం చేసుకోవాలి అని చెప్పాడు. మిమ్మల్ని మీరు ఇస్తే లోపల నుంచి ఒక ఆవిడ వచ్చి మళ్ళీ మిమ్మల్ని సృష్టించి ఇస్తుంది. అప్పుడు మీరు నవనవాకారం భవిష్యతి, నవనవలాడుతూ ఉంటారు. ఇప్పుడున్న నీరసం, ఎండుతనం అవన్నీ ఆ అగ్నిగుండంలో పడేయండి. మళ్ళీ శుద్ధమై వస్తారని చెప్పాడు. కర్తవ్యమేవ తద్దేవ నాత్ర కార్య విచారణ. విచారించకుండా విచారించకుండా పడండని చెప్తే అప్పుడు వారంతా పరమేశ్వరుడికి నమస్కరించి, స్వామి నువ్వేం చెప్తే అది చేస్తాం. ఎందుకంటే మా క్షేమం కోసం నువ్వు చెప్తున్నావు. అందులో పడడం వల్ల మేము ధన్యులమవుతాము.
అందులోంచి మేము మళ్ళీ బయటికి గొప్పగా వస్తామంటే అంతకంటే మాకు ఏం కావాలి? కనుక మేమంతా సిద్ధమే అని చెప్పారు. అప్పుడు లోకానాముపకారాయ పరాశక్త్యా సమన్వితః అండాద్బహిశ్చదాకాశ మయా యజ్ఞ న మహాబృహత్. లోకాలకి ఉపకారం కలిగించడానికై బ్రహ్మాండాలకి పైన ఉన్న స్వామి అందులోంచి దిగాడు. ఇదంతా యోగపరమైన రహస్యం. సహస్రార కమలంలోంచి దిగుతూ సరిగ్గా శంకరుల వారు చెప్పినట్టుగా బ్రహ్మాండంలోకి ఆ పరమేశ్వరుడు ప్రవేశించి హోమగుండం కావాలి కనుక 7 సముద్రాలలో చివరి సముద్రాన్ని ఎండగట్టాడు. ప్రవివేశాండ మధ్యంతు సూక్ష్మ రూప సనాతన. ఆయన సూక్ష్మ రూపంలో ప్రవేశించి హోమగుండాన్ని సిద్ధం చేస్తున్నాడు. యాగం చేశాడని హయగ్రీవ స్వామి చెప్పడం ఆపాడు. మహాయాగ క్రమం. అప్పుడు అగస్త్యుల వారు వెంటనే అడిగారు, నువ్వు చెప్తున్నది చాలా చిత్రంగా ఉందయ్యా. ఈ యాగం నేను ఎక్కడా వినలేదు. ఏ వేదాలలోనూ లేదు. ఆ మహాయాగం ఎలా జరిగింది? దానివల్ల వచ్చిన ఫలితం ఏమిటి? విస్తారంగా చెప్పవయ్యా, వింటాను అన్నాడు. ధన్యుడవు అగస్త్య, విను. కథయామి మహాప్రాజ్ఞ మహాయాగం మహోదయం. ఈ కథని పఠించినా విన్నా వచ్చే ఫలితాన్ని హయగ్రీవ స్వామి వారు చెప్తున్నారు. పఠితం సర్వ పాపగ్నం శృతం సర్వమాలాపహం. పఠిస్తే పాపాలన్నీ పోగొడుతుంది. వింటే మన హృదయంలో ఉన్న మాలిన్యాలన్నీ కూడా నశింపచేస్తుంది. దీనిని నిరంతరం ఎవరైతే పారాయణ క్రమంలో చదువుతారో వారికి పరబ్రహ్మామృతమే ప్రాప్తిస్తుంది. ఒక్కసారి దీన్ని శ్రద్ధగా వింటే 1000 రాజసూయ యాగాలు చేసిన ఫలితం వస్తుంది. ఇప్పుడు చెప్తున్నాను విను. ముందు ఫలితం చెప్పి తర్వాత ప్రారంభిస్తున్నారు. దాన్ని బట్టి విషయం యొక్క గొప్పతనం మనకి తెలుస్తుంది. ఫలితం అంత గొప్పదంటే పనికి అంత ఏకాగ్రత కావాలని అర్థం. ఆయన స్వయంగా హోత అయ్యాడు. ఆహుతులు అగ్నిలో వేసేవాడు హోత. ఆయనే స్వయంగా అక్కడ కూర్చున్నాడు. యజ్ఞం చెయ్యాలంటే యజమానికి పత్ని ఉండాలి. ఆవిడ పరచితి. ఆ పరచితి యజ్ఞపత్నిగా కూర్చుంది. ఆయన మంత్రంతో హోమం చెయ్యబోతున్నాడు. ఇదే నిజానికి శ్రీ విద్య హోమం, మహాయాగ క్రమం. బాహ్యంగా చేసే శ్రీ విద్యా యాగం ఒకటి, శివుడు చేసింది మహాయాగం. సాధకులు అంతర్ముఖులై ఒక్కొక్క చక్రాన్ని దాటుతూ చేసే మహాయాగం పేరు రహోయాగం. రహోయాగ క్రమారాజ్య రహస్తర్పణ తర్పిత. ఈ మహాయాగం అంతా లోపల జరిగే యాగమని తెలుసుకోవాలి. ఇది యాగం మాత్రమే కాదు, యోగం కూడా. యోగం, యాగం ఈ రెండూ ఒకే ప్రక్రియ. మన పెద్దవాళ్ళు యజ్ఞ స్వరూపంతో యోగ విద్యనే ఆవిష్కరించారు. యజ్ఞకుండం ఏమిటో కాదు. శంకరులు సౌందర్యలహరిలో అన్నట్లుగా మనలో మూలాధార చక్రం వద్ద ఏ అగ్ని ఉందో అదే. ప్రాణాయామాదుల ద్వారా సాధన చేస్తే అక్కడున్న తేజస్సు ఊర్ధ్వగతమై చిదాకాశ స్థితికి చేరి అక్కడున్న పరమామృతాన్ని అందుకుంటుంది. ఆ క్రమమే ఇక్కడున్న మహాయాగంలో కూడా గోచరిస్తుంది. లలితా మహావిద్యని ఉచ్చరిస్తూ సప్త స్కందబంధుల శరీరుడయ్యాడు. అంటే వాయుమండలాలు మొత్తం 7 రకాల భూమికలలో ఉంటాయి. ఈ 7ంటికి పేర్లు చెప్పారు. విష్ణు సహస్రంలో ఈ రహస్యాలన్నీ కూడా చెప్పబడ్డాయి. ఈ సప్త స్కంద బంధుర సమీరమే బహిర్జగత్తులో కూడా సరిగ్గా సూర్యమండలం వరకు ఉన్న వాయుమండలాల వరుసనే చెప్పారు. అదేవిధంగా మన శరీరంలో కూడా 7 రకాల వాయుమండలాలు వ్యాపించి ఉన్నాయి. అది బ్రహ్మాండం, మనది పిండాండం. రెండూ ఒకే లక్షణం. పిండాండంలో ఏముందో బ్రహ్మాండంలోనూ అదే ఉంది. పిండాండాన్ని కెరటం అనుకుంటే బ్రహ్మాండాన్ని సముద్రం అనుకోవచ్చు.
కెరటంలో కూడా సముద్రం యొక్క నీరే ఉంటుంది. అలాగే ప్రతి అణువులోనూ బ్రహ్మాండం యొక్క శక్తే ఉంటుంది. దాన్ని మనలో ఆవిష్కరించుకుంటే అంతటా చూడగలం. అది ఇక్కడ తెలుసుకోవలసిన గొప్ప ప్రక్రియ. ఆ కారణం చేత శంభుడే సప్తస్కంద మహావాయువుగా మారాడు. ప్రాణశక్తి చేతనే మూలాధారం దగ్గర నిద్రించిన కుండలినిని జాగృతం చేసేది. ఆ ప్రాణశక్తి పరమశివ స్వరూపమే. కథలో కూడా పరమేశ్వరుడు సప్తస్కంద బంధురమైన రూపంతో ప్రవేశించాడు. మొట్టమొదట గాలిలో ప్రవేశించాడు. ఆ గాలిలో తేజస్సు ఉంది. ఈ మహాయాగ క్రమాన్ని చాలా చక్కగా వివరించారు. ముందుగా 7వ సముద్రమైన శుద్ధ జల సముద్రాన్ని ఎండగట్టాడు. దాన్ని ఎండగట్టగానే అది ఒక గొయ్యిలా మారింది. అప్పుడు అది ఒక పెద్ద హోమకుండంలా మారింది. దానిలోకి ఇప్పుడు అగ్నిని రగల్చాలి. దానికంటే ముందు అగ్నిలో వేయాల్సిన పదార్థాలు సిద్ధం చేసుకున్నాడు. యజ్ఞం చేసేటప్పుడు అందులో వేయాల్సిన హోమద్రవ్యాల్ని తీసుకుని 4 భాగాలు చేస్తారు. 4వ భాగాన్ని తీసి అగ్నిలో వేస్తారు. అదేవిధంగా ఈయన జగత్తులో ఉన్న ఉద్భిజ అంటే సృష్టి, అంటే భూమిని ఛేదించుకుని వచ్చేది. మొత్తం ప్రపంచమంతటా ఎన్ని రకాల సృష్టి ఉంటుందో అద్భుతంగా మన శాస్త్రం వర్ణించింది. అవి 5 రకాల సృష్టిని చెప్పారు. ముందు మానసీ సృష్టి అంటే బ్రహ్మగారి మనస్సు నుంచి సృష్టింపబడ్డ దక్షాది ప్రజాపతులు, వశిష్ఠాదులు. వీరంతా మానసీ సృష్టి. జరాయువులు అంటే కడుపులో కొన్నాళ్లు ఉండి కడుపు చీల్చుకుని బయటకొచ్చే సృష్టి వారిది. జారాయువి సృష్టి. అండీ చైవ అంటే గుడ్డు నుంచి వచ్చినవి, అండీ సృష్టి. స్వేదజ అంటే వాతావరణంలోని తేమ వల్ల పుట్టినవి, ఇవన్నీ క్రిమికీటకాలు. ఉద్భిజము అంటే భూమిని ఛేదించుకుని వచ్చేవి, వృక్షాలు, గుల్మాలు, లతలు ఇత్యాదులన్నీ ఉద్భిజ సృష్టి. ఇంతకు మించి సృష్టి ఈ ప్రపంచంలో లేదు. ఈ యజ్ఞాగ్నిలో వెయ్యడానికి ఈ ఉద్భిజములన్నీ పరమేశ్వరుడు తీసుకున్నాడు. ఇప్పుడు అగ్ని కావాలి. ఇందు రగిల్చే అగ్ని మామూలు అగ్ని కాదు అని చెప్తాడు. దీన్నే శ్రీ విద్యలో అంతర్నిరంతరం అనింధన మేధమానే సంవిదగ్నికి అని చెప్తారు. ఇంధనాలు అవసరం లేకుండా మండాలి. అది మన నిరంతర సాధన వల్ల రగుల్చుకోవాలి. ఇక్కడ పరమేశ్వరుడు ఎలా రగుల్చుతున్నాడో చెప్తున్నారు. ఆయన ఒక్కసారి అమ్మవారి మంత్రాన్ని జపం చేస్తూ సింహాసన మహావిద్యాం జప హూంకార మాస్థిత జపం చేసి హూం అన్నాడు పరమేశ్వరుడు. ఇదో పెద్ద బీజం. హూం అన్నప్పుడు హా అనేది ఆకాశ మండలంలో ఒక స్పందన తెస్తుంది. ఆ ఆకాశ బీజం సృష్టికి ఉన్ముఖత్వమే హూం అనేది. దానికి నాదం కలిసింది. ఈ నాదంలోనే అగ్నిశక్తి కూడా దాగి ఉంది. హూంకరించాడని మనం అంటూ ఉంటాం. ఆ హూంకారం లోపల ఉన్నదాన్ని బయటికి తెస్తుంది. ఆ బీజానికి అంత శక్తి ఉంది. పరమేశ్వరుడు హూంకారం ఎలా చేశాడంటే తేన ఘోరేణ హూంకార శబ్దే నాదాత్మ విగ్రహ. హూంకరించగానే శివుని శరీరం ఒక్కసారిగా కంపించింది. దానితో ఆయన శరీరంలో మూలాధారం నుంచి కదలిక రగిలి అక్కడి నుంచి అగ్ని బయలుదేరింది. అలా అక్కడ బయలుదేరిన అగ్ని ఆమూల మా బ్రహ్మ బిలం తస్య జజ్వాల చిచ్చికీహి. శ్రీ విద్యోపాసకులకి ఇది బాగా తెలుస్తుంది. శ్రీచక్రంలో అమ్మవారిని ఆవాహన చేసేటప్పుడు మనలో ప్రకాశించే ఆ మూలాధారాద బ్రహ్మ బిలం విలసంతీం విసతంతు తనీయసీం విద్యుత్ పింజరాం వివస్వదయుత భాస్వత్ ప్రకాశం తేజోరూపేణ పరిణాతాం పరశివ జ్యోతిరభిన్న ప్రకాశాత్మికాం వియదాది విశ్వకారణాం సర్వావభాసితాం స్వాత్మాభిన్నాం పరచితిం సుషుమ్నా పతయ్యేన ఉద్గమ్య. ఇలా ధ్యానం చేస్తారు.
శ్రీచక్రంలో ఉన్న అమ్మవారు ఎక్కడి నుంచో దిగిరాదు. లోపల ఉన్న ఆ ఆత్మశక్తిని ఇక్కడికి తేవడం. అదే ఇక్కడ జరుగుతోంది. ఇదే పూర్తిగా శ్రీచక్ర ఆరాధన. ఈ రహస్యాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఆ అగ్ని పేరు చిచ్చికి అన్నాడు. చిత్ తికి. అది మామూలు మంట కాదు. చిదగ్ని, చైతన్యాగ్ని, చైతన్య ప్రకాశం. దీనికే చిదగ్ని లేదా సంవిత్ అని పేరు. సంవిత్ అన్నా చిత్ అని అర్థమే. తం సంవిధనలం పాలక్రోడలోచన కోటరాత్. పాలనేత్రం నుంచి లాగాడు. అలా తీసి వవామ వామదేవోయం స వమా వవామ వామదేవోయం సచ లగ్నో మహాకనిం. వవామ అంటే వెలిగ్రక్కాడు అని అర్థం. బయటకు తీశాడు. వామదేవుడు అన్నారు. శివుడి పేరు వామదేవుడు. వమనం చేసినవాడు వామదేవుడు. వమనం అంటే బయటకు తీయుట అని అర్థము. ఒక పరి జగముల వెలినిడి, ఒక పరి లోపలికి గొనుచు. ఒక్కొక్కసారి జగత్తంతా తీసుకుని మళ్ళీ బయట పెడుతూ ఉంటాడు. అలా బయట పెట్టేవాడే వామదేవుడు. ఆ వామదేవుడు ఇప్పుడు అగ్నిని బయట పెట్టాడు. ఎక్కడ ఏ శబ్దం వాడాలో అక్కడ ఆ శబ్దం ఎంత అందంగా వాడుతున్నాడో వ్యాసదేవుడు. ఇంత ముందే ఆయన హోమగుండంలో ఉద్భిజములలో వేసిన కొంత భాగం ఇప్పుడు అంటుకుంది. అగ్ని రగిలింది. అందులో పరమేశ్వరుడు హోమం చేయబోతున్నాడు. హోమం చేయడానికి ముందుగా అగ్నిదేవుని ఆరాధించాలి. పరమేశ్వరుడైనా తాను పెట్టిన సాంప్రదాయాన్ని తానే పాటిస్తాడు. 8 మూర్తుల అగ్నిని, 6 మూర్తుల అగ్నిని, 3 మూర్తుల అగ్నిని పరమేశ్వరుడు పూజించారని చెప్పారు. ఉన్నది ఒకే అగ్ని, కానీ మామూలుగా అగ్ని అయితే అగ్నిహోత్రం అవదు. ఆరాధింపబడే అగ్నికి అగ్నిహోత్రమని పేరు. ఉత్తినే మండిస్తే మంట. అది అగ్నిహోత్రం కావాలంటే దాని యందు దేవతా శక్తులను ఆవహింపచేయాలి. పేర్లు పెట్టి అగ్నిని పిలిచినప్పుడు ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క వ్యవహారం ఉంటుంది. ఆ పేరుతో చెప్ప ఆ పేరుతో చెప్పబడ్డ అగ్ని ఆ పనే చేస్తాడు, మరొక పని చెయ్యడు. కనుక ఇప్పుడు యజ్ఞానికి ఎన్ని రకాల అగ్నులు కావాలో అన్ని అగ్నులని ఈ అగ్ని యందు స్వామి ఆవహింప చేస్తున్నాడు. పిలిచి ఆవాహన చేస్తున్నాడు. ఆవాహన చేస్తున్నప్పుడు కొన్ని పువ్వులు, అక్షతలు తీసుకుని ఆ అగ్నికి 4 వైపులా వేస్తారు. పరమేశ్వరుడు పువ్వులు తీసుకోవడానికి ఒకసారి ఆకాశంలోకి చెయ్యి చాచగానే అక్కడ నక్షత్రాలు కనపడ్డాయి. వాటిని చేత్తో పట్టుకున్నాడని చెప్పారు. మనకి సైన్స్ తెలుసు కనుక నక్షత్రాలు తీసుకున్నాడంటే వాటన్నిటినీ లాగాడా అని కాదు. దీనిలో ఉన్న రహస్యాన్ని పరిశీలించాలి. దీనికి సమాధానం కూడా సైన్స్ తోనే చెప్పవచ్చు. నక్షత్ర మండలం ఉందంటే మనకి కాంతి కనిపిస్తుంది. కొన్నాళ్ళకి నక్షత్రం నశించిపోవచ్చు, కానీ కాంతి మాత్రం కనిపిస్తుంది. కాంతి మన వైపు ప్రయాణించడం ప్రారంభించి భూమి మీదకి వచ్చేటప్పటికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. ఈ లోపల నక్షత్రం అంతరించిపోవచ్చు, కానీ కాంతి మాత్రం కనిపిస్తుంది. అలా పరమేశ్వరుడు నక్షత్రాల్ని తీసుకున్నాడంటే వాటి కాంతిని గ్రహించాడని భావించవచ్చు. ఇప్పుడు ఆ ప్రక్రియ అంతా భావిస్తే సముద్రం అగ్నికుండం, దాని యందు పువ్వులు నక్షత్రాలు. యాగం చేస్తున్నవాడు శివుడు. అది విరాట్ యాగం. అప్పుడు అగ్నిహోత్రం పేర్లు చెప్తున్నారు. అక్షరంలో దేవత ఉంటుంది. అప్పుడు ఆ ఘట్టం జరిగినట్టే. ఆ ఫలితాన్ని వెంటనే మనం పొందుతామని చెప్పారు. మహాభారతంలో అగ్నివంశమని ప్రత్యేకించి అగ్నితత్వం చాలా చెప్పబడింది. అది కూడా మనము ఇక్కడ స్మరించుకోవాలి. ఇలా 8 రకాల అగ్నులని పరమేశ్వరుడు చేశాడు. అలా చేస్తే దాన్ని అగ్ని సంస్కారం అని అంటారు. అవి చెప్తూ జాతవేద, సప్తజిహ్వ, హవ్యవాహన, అశ్వోదరః, వైశ్వానరః, కౌమారతేజ, విశ్వే దేవ, భూతి అని మొత్తం 8 చెప్పబడ్డాయి. ఇప్పుడు 6 మూర్తులు చెప్తున్నారు. సహస్రార్చిః, స్వస్తిపూర్ణ, ఉత్తిష్ట పురుషః, ధూమవ్యాపి, సప్తజిహ్వః,
ధనుర్ధరః. ఈ యజ్ఞ రహస్యాలన్నీ విష్ణు సహస్రంలో సహస్రార్చిః సప్తజిహ్వా సప్తైదా సప్తవాహనః అనే శ్లోకంలో చెప్పబడ్డాయి. ఇవన్నీ యజ్ఞాగ్ని స్వరూపాలు. అలా ఒకదానికి ఒకటి ఉన్న అనుబంధాలు తెలుసుకోవాలి. ఇప్పుడు ముగ్గురిని చెప్తున్నారు. పైన చెప్పిన ఆరుగురిలో ఒకాయన ఈ ముగ్గురిలో కూడా ఉంటారు. ఆయన అక్కడ పని చేయాలి, ఇక్కడ కూడా పని చేయాలి. వైశ్వానరుడు, ఉత్తిష్ట పురుషుడు, చిత్పింగళుడు ఇవన్నీ అప్పుడు అగ్నిహోత్రంలో ఆవహింపబడ్డారు. 8, 6, 3 మొత్తం 17. ఆ 17 అగ్నులు ఇందులో ఆవహింపబడ్డారు. ఇప్పుడు ఆ అగ్ని 7 నాలుకలు చాచి వస్తోంది. ఆ 7 నాలుకల్ని కూడా చెప్తున్నారు. హిరణ్య, కనక, రక్త, కృష్ణ, సుప్రభ, అతిరక్త, బహురూప ఇలా 7 రకాలైన జిహ్వలు అగ్నికి ఉన్నాయి. ఇప్పుడు రగులుతున్న అగ్నిలో హుతం చెయ్యాలి. సాధారణంగా నెయ్యి వేయడం కోసం స్రువం అని ఉపయోగిస్తారు. దీన్నే తెడ్లు అంటారు. గరిటె అని కూడా అనవచ్చు. గరిటె తీసుకున్నప్పుడు అందులో ఆజ్యం కావాలి. ఆ ఆజ్యం కోసం పైన చెయ్యి ఎత్తి పెట్టగానే ఆ పైన ఉన్న సముద్రం అంతా వచ్చి ఆ గరిటెలో పడింది. సప్త సముద్రాలలో ఒక సముద్రం హోమగుండం అయింది. ఇంకా 6 సముద్రాలు ఉన్నాయి. వాటిని ఒక్కొక్క దాన్ని లాగుతున్నాడు. అయితే ఆ గరిటె ఏమిటో చెప్తూ యజ్ఞంలో వాడబడే సృక్కు, ధ్రువము ఈ రెండు రకాల పర్జన్య శక్తులని చెప్పారు. పర్జన్యాలంటే మేఘాలు. ఇందులో ఉన్న వైజ్ఞానిక పరిజ్ఞానాన్ని చూస్తే ఎక్కడైనా రసాన్ని లాగే శక్తి మేఘానిదే. రసం మేఘమునందు ఆవిష్కరించబడుతుంది. ఆవిష్కరింపబడేది వర్షిస్తుంది. ఇప్పుడు అది హోమగుండంలో వర్షించాలి. వర్షించాలంటే ఇంకో దాన్ని ఆకర్షించాలి. సముద్ర జలాల్ని ఆకర్షిస్తున్నాయి. మేఘశక్తే ఇక్కడ దర్విలుగా మారిపోయాయి. ఆ దర్విల పేర్లు ఒకటి పుష్కలం, మరొకటి ఆవర్తకము. మేఘాలలో ఎన్ని రకాలు ఉన్నాయో వేద విజ్ఞానం చెప్తోంది. కురవని మేఘాలు, కురిసే మేఘాలు. ప్రళయకాలంలో కురిసే మేఘాలు ఇలా చాలా రకాలు ఉన్నాయి. పుష్కలావర్తకాలనే మేఘాలని దర్విలుగా చేసి మొదటిగా సర్పి సముద్రాన్ని లాగాడు. సర్పి అంటే నెయ్యి, జిడ్డు అని అర్థం. సప్త సముద్రాలు అంటే మామూలుగా మనం భూమి మీద చూసే నీరు కాదు. అవి ఇతర లోకాల యందు ఉన్న జలాలు. వేద పరిభాషని అర్థం చేసుకుని వీటిని కొంచెం సహేతుకంగా పరిశీలించాలంటే వేదంలో చెప్పిన ఇక్షు, లవణ, తేనె, సర్పి ఇత్యాదులు. అంతరిక్షంలో ఉన్న విభిన్నమైన వాతావరణ స్థితులు. ఇవి ఎక్కడ ఉన్నాయంటే లేవు అనడానికి మనం ఎవరము? మనకి తెలిసింది ఒక బ్రహ్మాండమే. అనంతమైన అంతరిక్షాలలో ఉన్న వివిధములైన కాంతి మండలాలే ఆ సముద్రాలు అని కూడా వేద పరిభాషలో నిర్వచనం కనిపిస్తోంది. అలా అక్కడ ఉన్న ఒక్కొక్క రసశక్తిని లాగుతున్నాడు. ముందుగా సర్పి సముద్రాన్ని లాగి దాన్ని ఆ హోమంలోనికి చిదగ్నికి హుతం చేశాడు. జ్ఞానపావకే అని చెప్పారు. చిదగ్నికి మరో పేరు జ్ఞానాగ్ని. యోగపరంగా కుండలినిలో రగులుతున్నది చిదగ్ని అంటారు. లేదా యాగపరంగా అగ్ని చెప్పబడుతోంది. వేదాంతపరంగా జ్ఞానాగ్ని. మూడింటి పరంగా ఈ కథకి అన్వయం ఉంది. శ్రీ విద్య అన్నిటికీ అన్వయింపబడుతోందని దీన్ని బట్టి మనకి తెలుస్తున్న అంశం. అది పూర్తవగానే అటు తర్వాత వెంటనే దధి సముద్రాన్ని తీసుకున్నాడు. దాన్ని హోమకుండంలో వేశాడు. ఆ తరువాత ఇక్షుసార జలదిం చెరుకు సముద్రాన్ని తీసుకుని అందులో వేశాడు. అటుపై మధ్య సముద్రం అంటే ఇప్పుడు సాధారణంగా లభించే మద్యం కాదు. ఇదొక ప్రత్యేకమైన మాదక ద్రవ్యం. ఆ మధ్య సముద్రం జలాన్ని తీసుకుని ఇందులో వేశాడు. ఒక్కొక్కటి వేస్తూ ఉంటే అగ్ని రగులుకుంటోంది. క్రమంగా లవణాంబునిధిని వేశాడు. చివరిది క్షీర సముద్రం. అది పూర్తిగా తెల్లగా పువ్వులు వారే సముద్రం. దాన్ని వేశాడు. ఇందులో ఉన్న ఆంతర్యం చూస్తే
ఎప్పుడైతే కుండలిని రగిలిందో మూలాధారం నుంచి అది క్రమక్రమంగా పైకి వెళ్ళి మిగిలిన 6 చక్రాలని అధిగమించే వెడుతోంది. ఒక్కొక్క చక్రం దగ్గర ఉన్న శక్తే ఒక్కొక్క సముద్రం. సహస్రారం వరకు ఉన్న సప్తభూమికలే సప్త సముద్రాలు. ఆ కుండలిని అక్కడి నుంచి పైకి జ్వలిస్తూ ఒక్కొక్క దాన్ని ఛేదించుకుంటూ వెడుతూ ఉన్నప్పుడు అక్కడున్న శక్తిని తనలో లీనం చేసుకుని పైకి వెళ్తోంది. అది రహస్యం. ఇదంతా యోగ ప్రక్రియ. లోపల గమనిస్తే రహోయాగం, శివుడు చేస్తే మహాయాగం, బయట చేస్తే మామూలు యాగం. శివుడు చేస్తున్న దానిలో ఈ మూడింటికి సమన్వయం మనం చూడాలి. శివుడు చేస్తే బ్రహ్మాండాలన్నిటికీ జరుగుతోంది. మనం చేస్తే మనకి జరుగుతుంది. చక్రారాధన చేస్తే ఆ సంకల్పం చేత 10 మందికి బాగు చేయవచ్చు. ఇన్ని రహస్యాలు ఇందులో ఉన్నాయి. అలా చిదగ్ని కుండంలో రగులుతున్న అగ్నిలో పరమేశ్వరుడు తాను చేయాల్సిన ప్రక్రియని చేసి తరువాత దేవతల వైపు చూశాడు. అప్పుడు వారంతా నమస్కారం చేశారు. దేవ యోని ప్రభేదాచ సర్వే సంతోషశాలినః. దేవతలు అనేక మంది ఉంటారు. కిన్నెరలు, కింపురుషులు, చారణలు, గుహ్యకులు, గంధర్వులు, సాధ్యులు, సిద్ధులు, ఖేచరులు. వీరందరూ దేవతా జాతులకి చెందినవారు. ఈ దేవతా జాతుల వారంతా వారి వారి వాహనాలతో, ధరించిన వస్త్రాలతో, పరివారాలతో సహా 2 చేతులు దోయిలించి నవ్వుతూ ఉన్న ముఖాలతో ఆనందంగా, ఉల్లాసంగా అందులో ప్రవేశించగానే ఒక్కసారి బ్రహ్మాండాలలో కంపనం మొదలైంది. భండాసురాది రాక్షసుల గుండెలు కంపించాయి. ఈ విధంగా రాక్షసులకి భయంకరం, లోకానికి అభయంకరమైన హోమం పూర్తయింది. పరమేశ్వరుడు లేచి నుంచుని పూర్ణాహుతి చేస్తున్నాడు. ఆ చిదగ్ని కుండంలోంచి అమ్మవారిని రమ్మనమని ఆహ్వానిస్తున్నాడు. అక్కడ స్వామివారు అష్టకారికలు చదువుతున్నారు. ఆ అష్టకారికా మంత్రాలలో అమ్మా చిదగ్ని కుండంలోంచి ఉద్భవించని దీని తాత్పర్యం. అమ్మా ఈ ఈ సంవిద్వహ్నిలోంచి ఉద్భవించు అంటున్నారు. నువ్వు విశ్వరూపిణివి, విశ్వమంతా నిండిన శక్తివి, సర్వాత్మే, సర్వములయందు వ్యాపించిన విశ్వభూతైక నాయకి, విశ్వంలో అందరికీ నాయిక అయిన ఓ లలితా పరమేశాని ఆవిర్భవించు. ఇందులో అమ్మవారి తత్వాన్ని చెప్తున్నారు. ఆనందరూపిణి పేరే జగదానందదాయిని. అమ్మవారు ఆనంద స్వరూపిణి. పరే అంటే బ్రహ్మాండాలన్నిటికీ అతీతమైన శక్తి. ఆవిడ జగదానందదాయిని. జగత్తులో అందరికీ ఆనందాన్ని ప్రదానం చేసే జగత్తులో అందరికీ ఆనందాన్ని ప్రదానం చేసే ఓ దేవి ఈ సంవిద్వహ్నిలోంచి ఆవిర్భవించు. జ్ఞాన జాతృజ్ఞాన జ్ఞేయ రూప అని లలితా సహస్రనామాలు. జ్ఞాత అంటే తెలుసుకునేవాడు, జ్ఞేయము అంటే తెలుసుకోబడేది, జ్ఞానము అంటే తెలుసుకునే ప్రక్రియ. ఈ 3 ప్రతిదానికి ఉంటాయి. దీన్నే త్రిపుటి అని అంటారు. సాధనావస్థలో ఈ 3 ఉంటాయి. సిద్ధావస్థలో ఈ 3 ఒక్కటైపోతాయి. జ్ఞానమే మిగులుతుంది. త్రిపుటి ఏకత్వం అక్కడ ఉంటుంది. ఆ త్రిపుటి ఏకత్వం దగ్గరికి వచ్చేటప్పటికి ఏ సౌందర్యం ఉందో ఆ సౌందర్యమే త్రిపుర సుందరి. త్రిపుటి ఉన్నంత కాలం అది వేరు, ఇది వేరు, మధ్యలో ప్రక్రియ, ఇలా 3 ఉన్నాయి. కానీ సాధన చెయ్యగా వాటిలో ఏకత్వం కలిగి ఉన్నది ఒక్కటే అని తెలుస్తుంది. ఆ ఒక్కటే జ్ఞాతలోనూ, జ్ఞానములోనూ, జ్ఞేయములోనూ కూడా ఉంది. ఆ ఏక జ్ఞానమే అద్వైత జ్ఞానం. అది లభించడమే జ్ఞాన జ్ఞాతృ జ్ఞేయ రూప. బ్రహ్మ జ్ఞానాన్ని ప్రకాశింపచేసే విద్యారూపిణి కూడా ఆమెయే. ఆ జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ రూపిణి మహాజ్ఞాన ప్రకాశిని అయిన ఓ దేవి ఆవిర్భవించు. ఆ తల్లి అసలు తత్వం త్రిపుటలకి అతీతమైన సౌందర్యం. కానీ లోకాల కోసం ఆ తల్లి ఎన్ని రూపాలు ధరించిందో అవన్నీ ఒక్కొక్కటి ఇందులో చెప్తున్నారు. సమస్త లోకాల్ని
ప్రళయకాలంలో సంహరించే ఓ మహాకాళిక, ఈ సంవిద్వహ్ని నుంచి ఉద్భవించు. ముందు శ్లోకంలో లోక సంహార రసికే అన్నారు. ఇప్పుడు లోక సంత్రాణ రసికే అన్నారు. లోక సంహారం చేసినప్పుడు కాళి, లోక సంత్రాణం చేసినప్పుడు సర్వమంగళ. ఇప్పటి వరకు సంవిదగ్నంలో పడిపోయిన వీళ్ళందర్నీ తిరిగి సృష్టించే శక్తి కలిగిన ఓ దేవి, సంవిదగ్ని నుంచి ఉద్భవించు. పండు మొదలైన రాక్షసుల చేత బాధింపబడుతున్న ప్రపంచానికి శాంతి కలిగించడానికై, దేవకార్యమునకై సంవిద్వహ్ని నుంచి ఉద్భవించు అని ఈ స్తోత్రాన్ని చేశారు. ఈ స్తోత్రంలో అమ్మవారి గురించి చెప్తూ, లోక రక్షకురాలు, లోకానంతటినీ లయింపజేసే తల్లి, లోకాన్ని సృష్టించిన తల్లి కనుక మాత అన్నారు. పాలించే తల్లి కనుక మహారాణి అన్నారు. ఈ పాలనలో సమయం చూసి నిగ్రహించే శక్తి ఆ అధిష్ఠించిన ఈశ్వర శక్తికే ఉంటుంది కనుక సింహాసనేశ్వరి అన్నారు. మాత, మహారాణి, సింహాసనేశ్వరి 3 పనులు చేస్తోంది. 3 పనులు చేస్తున్న అమ్మవారు మాత్రం ఒక్కరే, ఆవిడే శ్రీ. కనుకనే మూడింటిలో శ్రీని చెప్పారు. శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి. స్త్రీ అంటే చైతన్యం, శోభ, కళ, కాంతి ఇత్యాదులు. ఈ జగత్తంతటికి కళ, శోభ, చైతన్యం ఆవిడే. ఇది శ్రీ శబ్దానికి ప్రధాన అర్థం అని ఉపనిషత్తు చెప్పింది. ఎవరి నుంచి ఈ సృష్టి అంతా వచ్చిందో, ఎవరి యందు ఈ సృష్టి అంతా నడుస్తూ ఉందో, తిరిగి ఎవరిలో లీనమవుతోందో అతడే పరమాత్మ. దీన్నే భాగవతంలో పోతన గారు ఎవ్వనిచే జనించు జగము ఎవ్వని లోపల ఉండు లీనమై ఎవ్వని యందుడిందు అన్నారు. ఓం శ్రీమాత్రే నమః. రేపు శ్రీ లలితాదేవి ప్రాదుర్భావం గురించి చదువుకుందామండి. అయితే మధ్య మధ్యలో ఏదైనా తప్పులు పోయి ఉంటే మన్నించగలరని ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి.